సంతోషము నీవే, ఉత్థానము నీవే, సంతోషము నీవే, తేజము నీవే, మా రాజువు నీవే, సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసుకు నీకు నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుటే నీ ఆశయం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. 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 ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవుడా వందనం, ఆత్మదేవుడా వందనం. ఆత్మదేవుడా స్తోత్రం, ఆత్మదేవుడా స్తోత్రం. దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా వందనం. దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం. దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా వందనం. దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం. దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. 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 హల్లెలూయా. Hallelujah. అందరం కూర్చొని ప్రశాంతంగా ఈ ఆరాధనలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. మన ఉపదేశ మాస్టర్లు ఈ ఆరాధన నడిపిస్తారు. అందరూ కూడా ప్రశాంతంగా ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. ప్రియులకు దేవుని బిడలారా, దివ్య సప్రసాద రూపంలో మన మధ్య నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రభువుని దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని గనపరుచుకుందాం. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవితాన్ని పొందుకుంటాడని ప్రభువు మనందరితో చెప్పినటువంటి గొప్ప మాటను జ్ఞాపకం చేసుకుని మనందరి నిరీక్షణ, మనందరి గమ్యస్థానం దేవుని రాజ్యంలో ప్రవేశించినటువంటి గొప్పనైనటువంటి ఆ క్షణం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క పరలోక రాజ్యములో మనం ప్రవేశించేందుకు శరీరధారిగా ఉన్నటువంటి దివ్య సప్రసాద రూపంలో ఉన్నటువంటి ఆ ప్రభువుని ఈ ఆరాధనా సమయంలో మన విచారణను, అదే రీతిగా మన విచారణలో పనిచేసేటటువంటి మరి ఉపదేశులను, వారికి ఇచ్చినటువంటి సంఘాలను,
దేవుడు ప్రాముఖ్యంగా దీవించి ఆశీర్వదించాలని, ఈ ఆరాధన వేలాది దూతల మధ్య నిత్యము స్తుతింపబడుతున్నటువంటి ఆ దేవునికి మహిమకరంగా చెల్లించుకుంటూ, దేవుడు మహిమకరంగా ఈ ఆరాధన జరిగించాలని అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించడానికి ప్రయత్నం చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి నాయన స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నా. గడిచినటువంటి కాలమంతా నీ కృపలో భద్రపరిచి ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ నామాన్ని గనపరచుకోవడానికి చక్కని అవకాశం ఇస్తా ఉన్నా తండ్రి. ప్రభా, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మేమందరం కూడా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించడానికి సహాయాన్ని మాకు దయచేయండి. ప్రభా, దివ్య సప్రసాద రూపములో మాతో నివాసం ఉంటూ ప్రభా మా ఆత్మలను బలపరిచేవారిగా, మమ్మల్ని దీవించేటటువంటి వారుగా ఉంటా ఉన్నా తండ్రి. గొప్ప దేవుడు ప్రభా, నీ సన్నిధిలో విశ్వాసముతో మరుపెడుతున్నటువంటి మా ఈ సంఘాన్ని ఆధ్యాత్మికమైనటువంటి మేలుల చేత నింపమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ముఖ్యంగా మా విచారణను నడిపిస్తూ ఉన్నటువంటి మా విచారణ గురువులను ప్రాముఖ్యంగా దీవించండి. పనిచేస్తూ ఉన్నటువంటి ఉపదేశులను, అమ్మగారులను, వారికి అప్పగింపబడినటువంటి సంఘాలను ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. వారికి కావలసినటువంటి అనుగ్రహాలను దయచేసి ప్రభా, అనేకమైనటువంటి ఆత్మలను నీ సన్నిధిలో రక్షిస్తూ గొప్పనైనటువంటి విశ్వాసంతో జీవించడానికి సహాయాన్ని దయచేయండి. ముఖ్యంగా దివ్య సప్రసాద రూపంలో వేంచేస్తున్నటువంటి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆధ్యాత్మికంగా దీవించండి. ఈ ఆరాధనలో ప్రభా, అనేకమైనటువంటి తలంపులతో, సమస్యలతో, శోధనలతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి బిడ్డను కూడా ఆధ్యాత్మికంగా దీవించి వారిలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి మానసికమైనటువంటి స్థైర్యాన్ని, శారీరకమైనటువంటి స్థైర్యాన్ని బిడ్డలకు దయచేయండి. ప్రభా, పౌలు గారు సెలవిచ్చినటువంటి రీతిగా నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే అది లాభమేనని మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి. ఇలా ఒక బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మేము ఆత్మీయమైనటువంటి జీవితంలో కొన్నిసార్లు పడిపోయినటువంటి వారుగా మేము ఉంటా ఉన్నాం తండ్రి. ఎక్కడైనా మా జీవితాన్ని మార్చుకుని ఆత్మీయ ఫలాలను పొందుకునే తండ్రి నీ సన్నిధిలో గొప్ప విశ్వాసంతో జీవించడానికి సహాయాన్ని దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా పైన కుమ్మరించండి. మేమందరం కూడా నీ రాజ్యమున కొరకై తండ్రి, నీ పరలోక రాజ్యమున కొరకై నిరీక్షణతో ఎదురు చూస్తూ గొప్పనైనటువంటి విశ్వాసముతో జీవించడానికి సహాయాన్ని దయచేయమని రావాల్సినటువంటి ప్రతి బిడ్డను కూడా నీ సన్నిధి తీసుకుని వచ్చి ఆరాధనలో మేమందరం కూడా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ నీ సన్నిధిలో గొప్పనైనటువంటి విశ్వాసముతో జీవించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని నీ నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి కూడా రక్షించబడతారని లేఖనాల్లో మీరు సెలవిస్తా ఉన్నా తండ్రి. ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ పైన నీ ఆత్మాభిషేక వరాలు కుమ్మరించి అలనాడు ప్రభా వాక్యములు మీరు సెలవిచ్చినటువంటి రీతిగా ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహింపజేసి నీ సన్నిధిలో గొప్ప విశ్వాసముతో జీవించడానికి సహాయం దయచేయమని, ఈ ఆరాధన అంతటిలో కూడా మీరే తోడు నీడగా ఉండి నడిపించమని ఈ మనవులన్నిటినీ మానాథుడు మీ ప్రియకుమారుడని యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దివ్య ప్రసాద రూపంలో వేంచిస్తున్న ప్రభువుని అందరం కూడా భక్తిపూర్వకంగా ఆరాధన చేద్దాం. పరిశుద్ధ పరమ ప్రభువా, నీకే నా ఆరాధన.
అందరూ కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని దివ్య సప్రసాద రూపంలో వేంచేసిన ప్రభుని మనం చూస్తూ మన హృదయంతర్గత పరిశీలన చేస్తూ, ప్రభువా నిన్నే ఆరాధిస్తానయ్యా, సప్రసాద రూపములో ఏం చేసిన ప్రభువా నీకే నా స్తుతి ఆరాధన ప్రభువా. ఆరాధనా ఆరాధనా పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధనా సప్రసాద యేసు ప్రభువా ఆరాధనా. అందరూ కూడా నాతో కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రేమ నిలుపున ప్రేమమయుడా ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. అందరూ కలిసి పాడదాం. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధనా సప్రసాద యేసు ప్రభువా ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధనా సప్రసాద యేసు ప్రభువా ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధనా సప్రసాద యేసు ప్రభువా ఆరాధనా. ప్రేమ నేర్పిన ప్రేమమయుడా నీకే ఆరాధన. శాంతి నొసగిన యేసునాథుడా నీకే ఆరాధన. నీ ప్రేమను సిలువలో మాకు చూపి నీ శాంతిని మాకు ఇస్తున్న దేవా నీకే నా స్తుతి ఆరాధన. ప్రేమ నేర్పిన ప్రేమమయుడ ఆరాధనా శాంతి నొసగిన యేసునాథుడ ఆరాధనా. కలిసి పాడదాం. ప్రేమ నేర్పిన ప్రేమమయుడా ఆరాధనా శాంతి నొసగిన యేసునాథుడా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా. అందరూ కలిసి ఆరాధించుదాం. ఆరాధనా పరిశుద్ధ
నొసగిన జీవనాదుడ ఆరాధనా, శాంతి నొసగిన శక్తిమంతుడ ఆరాధనా, జీవమొసగిన జీవనాదుడ ఆరాధనా, శక్తి నొసగిన శక్తిమంతుడ ఆరాధనా. అందరూ కలిసి పాడదాం. జీవమొసగిన జీవనాదుడ ఆరాధనా, శక్తి నొసగిన శక్తిమంతుడ ఆరాధనా, జీవమొసగిన జీవనాదుడ ఆరాధనా, శక్తి నొసగిన శక్తిమంతుడ ఆరాధనా, 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 ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, సప్రసాదాయి సుప్రభువ ఆరాధనా, పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, సప్రసాదాయి సుప్రభువ ఆరాధనా, పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, సత్ప్రసాద యేసు ప్రభువ 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 ఆరాధనా. యేసువా వందనం, యేసువందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, ప్రియేక దేవా వందనం, ప్రియేక దేవా వందనం, ప్రియేక దేవా స్తోత్రం, ప్రియేక దేవా స్తోత్రం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం, కరుణామయుడా వందనం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం, మరియ తనయుడా వందనం, మరియ తనయుడా వందనం, మరియ తనయుడా స్తోత్రం. మరియ తనయుడా ప్రైజ్ ద స్తోత్రం, లార్డ్, ప్రైజ్ ద 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 లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము నుండి
58వ వచనము వరకు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఎలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును, నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అటులా కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. దేవుని యందు ప్రియులారా, ఈనాడు ప్రపంచ యావత్తంతైన కూడా దివ్య సప్రసాద క్రీస్తు శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి ఈ శుభతరుణములో ఈ సాయంకాల సమయమందు పరమ పవిత్రుడైనటువంటి ఆ దివ్య సప్రసాద నాదుని ముందు ఉన్నటువంటి మనందరమును కూడా మన మనస్సులను దేవుని వైపు త్రిప్పి మనము నిత్య జీవాన్ని పొందడానికి ప్రభు అనుగ్రహించినటువంటి ఆ జీవాహారమును ఉద్దేశించి ప్రభువే స్వయముగా పలికినటువంటి ఆ మాటలను చదవబడినటువంటి వాక్యానుసారంగా కొన్ని నిమిషాలు మనందరమును కూడా భక్తితో విశ్వాసముతో ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేనే జీవాహారమును అని పలికినటువంటి ప్రభువు నేను ఇచ్చే ఆహారమును భుజించువాడు మాత్రమే నిత్య జీవాన్ని పలుకుతారు అని స్వయముగా ఆయన మాటలను మనం వింటూ ఉన్నాం. మనం పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకును కూడా మనలను సృష్టించిన దేవుడు, రక్షించే దేవుడు, పాలించే దేవుడు, త్రిత్వవంతుడై అనేకమైనటువంటి మేలులను మన జీవితంలో చేసి ఉన్నారు. ఈనాడు పరమ పవిత్రుడైనటువంటి ఆ దివ్యసప్రసాద ప్రభువు మనలను బ్రతికించడానికి, జీవింప చేయడానికి తన శరీరాన్ని, రక్తాన్ని ఆహారంగా అనుగ్రహించి, ఎవడైనా సరే నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయననే తప్ప నిత్య జీవాన్ని పొందలేరు అని స్పష్టంగా పలికారు. ఈ లోకంలో మనందరమును తిరుసభ, కథోలిక, క్రైస్తవులుగా
దివ్య సంస్కారాలను స్వీకరిస్తూ జ్ఞానస్థానం పొందినటువంటి మనం పాపోచ్చరణ అనుసరించి ఆచరించి ఆ ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించుకుంటూ ఉన్నాం. అనగా ప్రియులారా, ఆ దివ్య సప్రసాదము ద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మనలను జీవింపచేయటమే కాదు కానీ మనలో నివాసం ఉంటానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయనను స్వీకరించటం ద్వారా ఆయన మనలో ప్రవేశించి మనతో వాసం చేస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన మన యందు మనం ఆయన యందు ఉన్నప్పుడు ఈ లోకంలో అధికముగా ఫలిస్తాము అని ప్రభు ద్రాక్షవల్లి సన్నివేశంలో తెలియచేస్తూ ఉన్నారు. నిజంగానే దివ్య సప్రసాదము ద్వారా దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనలో వచ్చినటువంటి ఆ ప్రభువుని ఎవరైతే భక్తి విశ్వాసములతో ఆయనను ఆరాధిస్తూ ఉంటారో, ఆయన నామములో ప్రార్థన చేసి అడుగుతూ ఉంటారో వారందరూ కూడా ఎన్నెన్నో మేలులు పొందుకుంటూ ఉన్నారు. పరమ పవిత్రుడైనటువంటి ఆ ప్రభువుని స్వీకరించేటటువంటి మనందరమును కూడా ప్రభు చెప్పినటువంటి మాటలను మనం గుర్తించుకున్నట్లయితే నిజంగా మనం మనలను బ్రతికించడం కోసం ఆయన మరణించారు అని, మరణించే ముందు ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని ఈ దివ్యసప్రసాద స్థాపన ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకును కూడా మన ఆత్మీయ జీవితాన్ని సిగురింప చేసుకుంటూ ఫలించే విధంగా ఆ ప్రభువు మనలో ఎన్నెన్నో మేలులు చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రభువుని మనం ఆరాధించుచూ ఉన్నప్పుడు, ఆయనను ప్రేమించుచూ ఉన్నప్పుడు, ఆయనను విశ్వసించుచూ ఉన్నప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. మన యొక్క అనుదిన జీవితంలో మనలను ప్రేమించేటటువంటి దేవుడు మన కోసం ఆయన ప్రాణత్యాగాన్ని చేశాడు అని గుర్తుంచుకొని ఆయన ఎడల ప్రేమ కలిగి జీవించడానికి మనం ప్రయాసపడాలి. ప్రతి దినము విధేయత కలిగి ప్రతి ఒక్కరూ తన హృదయాన్ని పవిత్రపరుచుకొని ఆయనను మనం విశ్వసించినప్పుడు, ఆయనను మనం స్వీకరించినప్పుడు ఈ లోకములో ఆయన ఏర్పాటు చేసినటువంటి రక్షణ ప్రణాళిక మనందరి జీవితాలలో కూడా నెరవేరుతూ ఉంది. ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించినటువంటి ఎంతోమంది పునీతులుగా మారారు. ఎంతోమంది పరిశుద్ధులుగా, ప్రార్థనా పరులుగా, ఆత్మబల సంపన్నులుగా ఈ లోకంలో అద్భుత కార్యాలు చేశారు. ఈ దివ్య సప్రసాదాన్ని ఎడల మనం ఎప్పుడూ కూడా విశ్వాసం కలిగి ఉండాలి అనే శ్రీసభ మనకు ఎప్పుడూ కూడా మనలను హెచ్చరించుచూ ఉంది. ఈ లోకంలో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. కథోలిక క్రైస్తవుల యొక్క విశ్వాసం చెరగనటువంటిదిగా నిలవడానికి కారణం దివ్య సప్రసాదం. వేల మంది ప్రజలు ఉన్న స్థలంలో దివ్య సప్రసాద ప్రభువుని నిలిపినప్పుడు ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఆరాధిస్తూ ఉంటారు, మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా మన మనస్సును, మన దృష్టిని, మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఆయన వైపే నిలిపి ప్రార్థన చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఆ దివ్య సప్రసాదంలో ప్రభు ఉన్నారు అని మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆ ప్రభువుని స్వీకరిస్తున్నాం కనుక ఈనాడు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధనలో కూడా ఆ దివ్య సప్రసాద ప్రభు యొక్క ఆ దీవెనలో అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి
మనందరమును కూడా ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీరు ఏది కోరుకున్నా అది మీకు ఇవ్వబడుతుంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు తన యొక్క మాటలు ఏమంటున్నారంటే, నేనే జీవాహారమును, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఎవడేని నా శరీరమును నా రక్తమును స్వీకరిస్తారో వారే ఈ లోకములో నిత్య జీవాన్ని పొందుకుంటారు అని. అలాంటి విశ్వాసముతో కథోలిక విశ్వాసులుగా మనందరమును కూడా దివ్య ప్రసాదం పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో ఈ లోకములో వర్ధిల్లుచు ఉన్నప్పుడు సాతాను పెట్టేటటువంటి ఆ శోధనలన్నిటినీ కూడా తొలగించమని, దివ్య ప్రసాదం పట్ల ఏనాడును కూడా అమర్యాదగా ప్రవర్తించకుండా, అవిశ్వాసం లేకుండా పరిపూర్ణమైనటువంటి హృదయాలతో, పరిశుద్ధమైనటువంటి హృదయాలతో ప్రభువుని ఆరాధించి సప్రసాదము ద్వారా, దివ్య సప్రసాదము ద్వారా ప్రభువుని స్వీకరించి మనలోనికి వచ్చినటువంటి ఆ ప్రభువుని మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఎన్నో మేలులు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, శారీరకమైనటువంటి జీవితంలో మనకున్నటువంటి లోటుపాట్లన్నిటినీ కూడా తొలగించే దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. ఎలాంటి కష్టమైనా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి శోధనైనా, ఎలాంటి రోగమైనా నయం చేయగలిగినటువంటి దేవుడు మన పరమ పవిత్రుడైనటువంటి దివ్య సప్రసాద నాథుడు. దివ్య సప్రసాద ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మన కథోలిక విశ్వాసములో జరిగేటటువంటి దివ్య సప్రసాద ఆరాధన ఆశీర్వాదాల ద్వారా ఎన్నెన్నో స్వస్థతలు, అద్భుతాలు, మేలులు పొందుకుంటూ ఉన్నాం. ఈ దివ్య సప్రసాద పండుగ నాడు ప్రభువు ముందు ఉన్నటువంటి మనందరమును కూడా మనసు విప్పి, హృదయాలు తెరిచి ఆ ప్రభువుని ఆరాధిస్తూ, ఆహ్వానిస్తూ, ఆయన నామములో అడిగి వేడుకోవడానికి మనందరమును కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడా వందనం, పరిశుద్ధాత్మ దేవుడా వందనం, పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం, త్రియేక దేవుడా వందనం, త్రియేక దేవుడా వందనం, త్రియేక దేవుడా స్తోత్రం. త్రియేక దేవుడా స్తోత్రం, మా కాపరి వందనం, మా కాపరి వందనం, మా కాపరి స్తోత్రం. మా కాపరి స్తోత్రం, మా నేపరి వందనం, మా నేపరి వందనం, మా నేపరి స్తోత్రం. మా నేపరి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ కూడా దివ్య సప్రసాదములో ఏం చేసినటువంటి ఆ ప్రభుని భజన కీర్తన ద్వారా ప్రభుని ఆరాధించారు. ప్రాణప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదం. నా ప్రాణప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదం.
సప్రసాద ప్రభు సన్నిధించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నిధించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. అందరూ కలిసి పాడదాం. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా హృదయ దీపము నీవు, నా హృదయ దీపము నీవు. దేవ నా హృదయ దీపము నీవు. నా హృదయ దీపము నీవు. నా త్రోవకు వెలుగు నీవు. నా త్రోవకు వెలుగు నీవు. సప్రసాద ప్రభు సన్నిధించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నిధించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా హృదయ తరంగమంతా దేవా నీ నామ సంకీర్తనేగా, నా మార్గ చూపరి నీవని నే పాడిన నా జీవితాంతమయ్యా. సప్రసాదములు వేచేస్తున్న ప్రభువా నిన్నే సన్నిధించెదనయ్యా. నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా. నా హృదయ రంగమంతా నీ నామ సంకీర్తనేగా. దేవ నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా. నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా. నా మార్గ చూపరి నీవని, నా మార్గ చూపరి నీవని. నా మార్గ చూపరి నీవని. నా మార్గ చూపరి నీవని.
పాడిద జీవితాంతం పాడేదా జీవితాంతం సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా నా హృదయమే నీ ఆలయం. అందరూ కలిసి పాడదాం. అందరూ కలిసి దివ్య సప్రసాద రూపంలో వేంచేస్తున్న ప్రభువుని స్తుతించారాధన చేద్దాం. దేవా నా హృదయం నీ ఆలయం ప్రమాణించడం. ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవుడా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. ఏకదేవా వందనం, త్రియేకదేవా వందనం. ఏకదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 పరిశుద్ధ గ్రంథంలో చూపు లేనటువంటి బత్తలోమయి ప్రభు వస్తున్నారు అని విని తనకు కావలసినటువంటి చూపు కొరకు ఆ అడుగుల శబ్దం విని దావీదు కుమారా నా మీద దయచూపు, దావీదు కుమారా నన్ను కనికరించు అని బిగ్గరగా అరుస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనందరం కూడా సాక్షాత్తు బలిపీఠం మీద వేయించేస్తున్నటువంటి దివ్య సప్రసాద ప్రభు ముందున్నటువంటి మనము కూడా శారీరకమైనటువంటి బాధలు ఎన్నో అనుభవిస్తూ ఉన్నాం. ఒకవేళ మనం అనిపించలేకపోయినా మన స్నేహితులు, మన ఆత్మీయులు, మన తోబుట్టువులు రకరకాల ఘోరమైనటువంటి శారీరక బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు మన ముందున్నటువంటి ఆ దివ్య సప్రసాద ప్రభువుని ప్రత్యేకంగా దావీదు కుమారా నన్ను కరుణించు, దావీదు కుమారా నా మీద దయచూపు అని ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవది, శారీరక వ్యాధి బాధలు లేకపోయినా ఆత్మవ్యాధులు మనలో ఎన్నో ఉన్నాయి. ఆ ఆత్మవ్యాధులు అనేటువంటివి మనకు తెలుసు. ఈరోజు మనందరం కూడా ఆ ప్రభు శరీర రక్తాల మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మనము కూడా చాలా సందర్భాలలో, చాలా కాలాలలో ఆ ప్రభువుని స్వీకరించడానికి వెనుకంజ వేచి ఉండొచ్చు. ఆ ప్రభువుని స్వీకరించడానికి మనందరం కూడా అశ్రద్ధ చేసి ఉండొచ్చు. కానీ ప్రభువే ఆ బత్తలోమయ్య దగ్గరికి వెళ్ళి నీవు నా నుండి ఏమి ఆశిస్తున్నావని ప్రేమతో, జాలితో, కరుణతో, దయతో అడుగుతూ ఉన్నారు. ఈనాడు మనందరిని కూడా ప్రభు అడుగుతూ ఉన్నారు, నా బిడ్డ నా నుండి నీవేం ఆశిస్తున్నావు, నా నుండి నీవేమి కోరుకుంటున్నావు, ఇప్పుడే నీవు అడిగితే నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని ఆ పూజాపీఠ మీద ఉన్నటువంటి దివ్య సప్రసాద ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నారు. కనుక మనందరం కూడా పెదవులు విప్పి మనసుతో నేను ప్రార్థన చేస్తూ ఉండగా మీ మనసుల్లో మీరందరూ కూడా ప్రార్థన చేయండి. సర్వశక్తివంతుడా, ప్రేమ కలిగినటువంటి మా ప్రభు, మీ స్తోత్రములు 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 ప్రభు. ఈరోజు మీ పరమ దివ్య శరీర రక్తాల మహోత్సవాన్ని జరుపుతున్నటువంటి సమయంలో ప్రభా మీ ముందు వేం చేసినటువంటి మీ ముందు కూర్చున్నటువంటి మేమందరం కూడా శారీరక బాధలతో, ఆత్మ బాధలతో ప్రభా కృంగిపోతూ ఉన్నాం, నశించిపోతూ ఉన్నాం, లేవలేకపోతూ ఉన్నాం ప్రభు. అయ్యా ఈరోజు మేమందరం కూడా మీ ముందు కన్నీటితో అడుగుతూ ఉన్నాం ప్రభా. మాలో ఉన్నటువంటి శారీరక బాధలు నయం చేయి ప్రభా, మాలో ఉన్నటువంటి ఆత్మవ్యాధులను బాగు చేయి ప్రభా.
ఇక నుండైనా మేమందరము మీ యొక్క దివ్య సప్రసాద స్వీకరణ సమయంలో బహు జాగ్రత్త కలిగి గౌరవ మర్యాదలతో నిండు మనసుతో ఆ శరీర రక్తాలను స్వీకరించే ముందు పౌలు గారు చెప్పినట్టుగా మీరు భోజనాన్ని కూర్చున్నప్పుడు మీ పాత్రను శుభ్రపరచుకొనరా అని. నిజమే ప్రభు, మేమందరం చాలా సందర్భాలలో మా హృదయాలను శుభ్రపరచుకోకుండా మలినముతో అపవిత్రతతో ప్రభు చాలా సందర్భాలలో మీ యొక్క శరీర రక్తాలను స్వీకరించున్న మమ్మ క్షమించండి. ఈనాటి నుండి ప్రభా మేమందరము కూడా పూజలో పాల్గొన్నప్పుడు మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని మేము పరీక్షించుకొని మాలో ఉన్నటువంటి అపవిత్రత తొలగించుకొని పరిశుద్ధతో నిండు హృదయముతో గౌరవ మర్యాదలతో మీ యొక్క శరీర రక్తాలను స్వీకరించేటువంటి ఆ జ్ఞానాన్ని మా అందరూ కూడా ప్రసాదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఇప్పుడు మనం దివ్య సప్రసాద ఊరేగింపుని చేసుకుందాం. దయచేసి ఆ బయట 2 లైన్లో నిలబడండి. మీరు తీసుకొచ్చినటువంటి పూలతో ప్రభువుని మన జీవితంలోనికి ఆహ్వానించుకుంటూ ఆ ప్రభువుకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం. దయచేసి గుడి ఇటువైపున 2 లైన్లో నిలబడండి. ఆరాధనా ఆరాధనా పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధనా సప్రసాద యేసు ప్రభువా ఆరాధనా. అందరం కూడా నాతో కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రేమమయుడా ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. అందరూ కలిసి పాడదాం. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధనా సప్రసాద యేసు ప్రభువా ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. పరిశుద్ధ
నీకే నా ఆరాధన. నీ ప్రేమను సిలువలో మాతో చూపి నీ శాంతిని మాకు ఇస్తున్న దేవా, నీకే నా స్తుతి ఆరాధన. ప్రేమ నేర్పిన ప్రేమమయుడ ఆరాధనా, శాంతి నొసగిన యేసునాథుడ ఆరాధనా. కలిసి పాడదాం. ప్రేమ నేర్పిన ప్రేమమయుడ ఆరాధనా, శాంతి నొసగిన యేసునాథుడ ఆరాధనా. ఆరాధనా ఆరాధనా. అందరూ కలిసి ఆరాధించుదాం. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. జీవమొసగిన జీవనాదుడ ఆరాధనా, శాంతి నొసగిన శక్తిమంతుడ ఆరాధనా. జీవమొసగిన జీవనాథుడ ఆరాధనా, శక్తి నొసగిన శక్తిమంతుడ. ఆరాధనా. అందరూ కలిసి పాడదాం. జీవమొసగిన జీవనాదుడ ఆరాధనా, శక్తి నొసగిన శక్తిమంతుడ ఆరాధనా. జీవమొసగిన జీవనాదుడ ఆరాధనా, శక్తి నొసగిన శక్తిమంతుడ ఆరాధనా. ఆరాధనా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, సత్ప్రసాద యేసు ప్రభువ 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 ఆరాధనా.
శిరమును వంచుడి వినయము తోడా ఈ మాయాద్భుత వరవాయినికి శిరమును వంచుడి వినయము తోడా నూతన ప్రజ్వలింప గుప్తము నీరు ఆతవ పందము పంచేంద్రియములు గ్రహించగలుగును విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా బాలక జయము జయము రక్షక యేసునాథు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును శిరమును వంచుడి వినయము తోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితీరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపచకనమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయల వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
పరిశుద్ధ దేవుని పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజదేవ మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవ ద్రవ్యాను మానవందును వించేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. చూవారైన తీరుతూ సంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. మేరీ మాత యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి యౌవారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షారోహణం స్తుతింపబడునుగాక. మరియ భర్త యోసేపు గారు స్తుతింపబడునుగాక. తమ దూతల ఎందును తమ అత్యసింస్తుల ఎందును దేవుడే కూడు ఘనముగా స్తుతింపబడునుగాక. పూజకు పువ్వులు కోసుకొని నీ మెడలో మాలగ వేయాలని. పూజకు పువ్వులు కోసుకొని నీ మెడలో మాలగ వేయాలని. నీ వడినందుకోవాలని నీ వడినందుకోవాలని నీ గుడి ముందే నిలచితిని. దేవా కోవెల తలుపులు తీయవా. దేవా దర్శన వరములు నీయవా. దేవా కోవెల తలుపులు తీయవా. దేవా దర్శన వరములు నీయవా. పూజకు పువ్వులు కోసుకొని నీ మెడలో మాలగ వేయాలని. పూజకు పువ్వులు కోసుకొని నీ మెడలో మాలగ వేయాలని. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని.
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకించుము. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా నీ కుమారుని రక్షణదాయకమైన మరణమునకు సంకేతమును మాకు ప్రసాదించితివి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదించమని నిన్ను బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి ఒక యుగములు జీవించు పాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్నము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు మరియు 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. మొదటి పట్నము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు మరియు 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్లనెను, ప్రభువు ఈ 40 ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను నెప్తికి తెచ్చుకొనుడు. మీకు వినయము నేర్పించుటకు, మీ హృదయములను పరీక్షించుటకు, మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకొనుటకు ఆయన ఈ పయనము ఉపయోగించుకొనెను. ఆయన మీకు అణకువ నేర్పెను. మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనము అనుగ్రహించెను. ఇట్టి భోజనమును మీరు గాని మీ పితరులు గాని ఏనాడును ఆరగింపలేదు. నరుడు కేవలము భోజనము వలననే జీవింపజాలడు, కానీ ప్రభు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియు తెలియజేయుటకే ఆయన అట్లు చేసెను. మీరు కోరుకున్న పదార్థములన్నీ భుజించిన తరువాత మీరు వసించుటకు సుందరమైన భవనములు నిర్మించుకొనిన పిదప మీ పశువుల గొర్రెల మందలు వెండి బంగారములు సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్భముతో విర్రవీగి మిమ్ము ఐగుప్తు దాసగృహము నుండి విడిపించిన ప్రభువును విస్మరింపకుడు. ఆయన మిమ్ము సుదీర్ఘము భయంకరమునైన విషసర్పములతో త్రేళ్లతో కూడిన ఎడారి గుండా నడిపించుకొని వచ్చెను. నీళ్లు దొరకని ఆ మరుభూమిలో కఠిన శిల నుండి నీళ్లు వెలువరించెను. మీ పూర్వులు కని విని ఎరుగని మన్నాతో మిమ్ము ఎడారిలో పోషించెను. ఈ రీతిగా ప్రభువు మీకు వినయము నేర్పెను, మిమ్ము పరీక్షించెను. అతడింతగా శ్రమపడినది
చివరకు మీకు మేలు చేయుటకే. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వనికి వందనములు. పెక్కుమందిమైనను మనము అందరమును ఒకే శరీరము, ఏలయనా మనము అందరమును ఆ ఒకే రొట్టెయందు పాలు పంచుకొనుచున్నాము. 2వ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 16వ వచనము నుంచి 17వ వచనం వరకు. 2వ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 16వ వచనము నుంచి 17వ వచనం వరకు. సోదరులారా, దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుటలేదా? మనము రొట్టెను విరిచినప్పుడు క్రీస్తు శరీరములో పాలు పంచుకొనుటలేదా? ఒకే రొట్టె అగుటచే పెక్కుమందిమైనను మనము అందరమును ఒకే శరీరము, ఏలయనా మనము అందరమును ఆ ఒకే రొట్టెయందు పాలు పంచుకొనుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనము నుంచి 58వ వచనం వరకు. యేసు యూదులతో ఇట్లనెను, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవముండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వానియందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవుడా వందనం, ఆత్మదేవుడా వందనం, ఆత్మదేవుడా స్తోత్రం, ఆత్మదేవుడా స్తోత్రం, త్రియేక దేవుడా వందనం, త్రియేక దేవుడా వందనం, త్రియేక దేవుడా స్తోత్రం, త్రియేక దేవుడా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి ప్రత్యేకమైనటువంటి పండుగ మరొకసారి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ, మనము ఎవరి ద్వారా ఈ లోకానికి పిలువబడ్డాము, ఎవరి వలన మనందరం కూడా జీవిస్తూ ఉన్నాము, ఎవరు మనకు శాశ్వతమైనటువంటి రక్షకునిగా ఉంటాడు, ఎవరిని మనం శాశ్వతమైనటువంటి రక్షకునిగా పరిగణించాలి అనేటటువంటి ప్రశ్నలకు ఈనాటి పండుగ మనందరికీ కూడా సమాధానం చెబుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని చేత ఈ లోకానికి పిలువబడినటువంటి వాళ్ళం. సాక్షాత్తు దేవుడే ఆయన రూపములో మనందరినీ కూడా సృష్టించి తన జీవాన్ని మనందరికీ కూడా ప్రసాదించాడు అని మనందరం కూడా విశ్వసిస్తూ మన జీవితాలను జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనము దేవుని చేత ఈ లోకానికి పంపించబడినప్పుడు దేవుని యొక్క రూపములో మనం మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆ దేవుని మూలమున తప్ప మనం ఈ లోకములో జీవించలేము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సాక్షాత్తు క్రీస్తు ప్రభువే ఆ గొప్పనైనటువంటి విశ్వాసాన్ని తండ్రి ఎడల ప్రకటిస్తూ ఉన్నాడు. నేను తండ్రి మూలమున జీవించున్నాను, ఎందుకంటే నేను తండ్రి చేత ఈ లోకానికి పంపించబడినటువంటి వ్యక్తిని. అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని చేత పంపించబడ్డాం. దేవుని యొక్క కుమారుని మనందరం కూడా రక్షకునిగా విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఆ రక్షకుడు మనందరికి కూడా తన యొక్క శరీర రక్తాలను మన నిత్య జీవితానికి ఆయన మనకు ప్రసాదించాడని మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి మన జీవితాలన్నీ కూడా ఈ దివ్య సప్రసాదం మూలం మాత్రమే జీవించగలుగుతున్నామనేటటువంటి సత్యాన్ని ఈ రోజున మనందరం కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి, మరొకసారి అంగీకరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను ఈ విధంగా దేవుని యొక్క సమక్షములో దేవుని ముందు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కారణం ఒక్కటే, ఆయన మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నాడు తన యొక్క శరీర రక్తాలతో. ఆయన మూలమున మనందరం కూడా మన జీవితాలని లోకములో కొనసాగిస్తూ ఉన్నాము. ఈ విశ్వాసం ఈ రోజుల్లో మనందరికీ కూడా చాలా పటిష్టంగా ఉండాలని మనందరం కూడా గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోము నగరములో ఒక మారుమూల విచారణలో 750వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక అద్భుతాన్ని ఈ సమయంలో మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఒక గురువు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నటువంటి సందర్భములో ఆ అప్పము ద్రాక్షారసము నడిపూజ సమయములో సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క శరీరంగా, క్రీస్తు ప్రభు యొక్క రక్తంగా మారిందట. ఆ దివ్య పూజా బలిని ముగించినటువంటి గురువు ఆ సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను ఆ విధంగానే ఉంచి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.
ఆ విచారణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానిని ప్రతిరోజు సందర్శించి గొప్పనైనటువంటి విధంగా ఆరాధిస్తూ ఉన్నాడు. ఆనాటి నుంచి అనేక వందల సంవత్సరాలు ఆ విధంగా కొనసాగిన తర్వాత 1971వ సంవత్సరంలో తిరుసభ అసలు ఈ అద్భుతము నిజమైనటువంటి అద్భుతమా కాదా అనేటటువంటి దానిని పరిశీలించడానికి ఒక శాస్త్రవేత్త అయినటువంటి ఎడ్వర్డ్ అనేటటువంటి వ్యక్తికి ఈ దివ్య పూజాబలిలో సమర్పించినటువంటి ఈ దివ్య అప్పము రక్తము ఈ రెండిటినీ కూడా పరిశోధించడానికి అప్పగించారట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1971 నుంచి 73 సంవత్సరం వరకు కూడా ఈ సైంటిస్ట్ ఎడ్వర్డ్ దానిని అనేకమైనటువంటి విధాలుగా పరిశీలించాడట. పరిశీలించిన తర్వాత తాను నేర్చుకున్నటువంటి కొన్ని సత్యాలను మన ముందు పెడుతూ ఉన్నాడు. ఆయన ఈ ముద్దగా ఉన్నటువంటి శరీరాన్ని, ఈ రక్తాన్ని కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే విధంగా ఉన్నాయి. ఆయన తన యొక్క సైన్స్ మేధస్సును ఉపయోగించి కొన్ని టెస్టులు చేశాడట, ఈ శరీరం నిజంగా క్రీస్తు ప్రభువుదా కాదా అని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని వందల సంవత్సరాల తర్వాత తేలినటువంటిది ఏంటంటే అది సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క నిజమైనటువంటి శరీరం. అదేవిధంగా ఈ రక్తము ముద్దలు కట్టుకుపోయి ఉంది, దాదాపు ఒక 5 ముద్దలుగా ఏర్పడి ఆ పాత్రలో అలాగే ఉంచారట. దాన్ని కూడా ఈ సైంటిస్టు పరిశోధించాడు, పరిశీలించాడు. తర్వాత ఏమని తెలుసుకున్నాడంటే ఇది సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క రక్తము అని. ఈ 2 విషయాలను 1973వ సంవత్సరంలో తిరుసభకు ఆయన చెప్పాడు. ఇది సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క శరీరము, క్రీస్తు ప్రభు యొక్క రక్తము. 730 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన ఈ రోజు వరకు కూడా అదే విధంగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభు నిజంగా దివ్య సప్రసాదములో ఉన్నాడని మనందరం కూడా మరొక్కసారి విశ్వసించాలి. అది కేవలం ఒక అప్పమో లేకపోతే ద్రాక్షరసమో కాదు, అది నిజమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీరము, నిజమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క రక్తము అని మరొకసారి మనందరం కూడా విశ్వసించాలని ఈ అద్భుతం ఈ రోజున మనందరికి కూడా తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ఈ రోజుల్లో కూడా ఎంతోమంది ఆ ప్రాంతానికి వెళ్ళి ఆనాడు జరిగినటువంటి అద్భుతానికి ఈ రోజు వరకు కూడా సాక్ష్యమిస్తూ ఉన్నారు. నేను రోమనగరం వెళ్ళినప్పుడు ఒక ప్రాంతంలో ఒక పెద్ద మెట్లు ఉన్నాయి. క్రీస్తు ప్రభు నడిచినటువంటి కల్వరి అని దానికి పేరు. ఆ మెట్లు దాదాపు ఒక 50 ఉంటాయి, స్ట్రైట్గా ఉంటాయి. ఆ మెట్లు ఎక్కాలంటే మోకరించి మాత్రమే ఎక్కాలి, నడిచి వెళ్ళకూడదు. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే క్రీస్తు ప్రభు ఆ కల్వరి కొండ మీద వెళుతూ ఉన్నప్పుడు పడినటువంటి కొన్ని రక్తపు బొట్టులు అక్కడ ఉన్నాయి. ఒక 4 బొట్టులను 4 ప్రాంతాలలో ఉన్నాయి. ఒక 10 మెట్లు దాటిన తర్వాత ఒక బొట్టు, ఆ విధంగా 50వ మెట్టు వరకు కూడా అది ఉంది. మరి స్ట్రైట్గా ఉన్నటువంటి దాన్ని ఎక్కడానికి అందరూ కూడా సాహసించరు. చాలా వరకు కింద నుంచి చూసి ఆ రక్తపు మరకలు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని మరి పరిశీలించి చూసి ప్రార్థన చేసుకుని వచ్చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో ఎక్కుతారు. నేను విజయ్ కుమార్ ఫాదరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఎక్కాలి తప్పనిసరిగా అని. మోకాళ్ళ మీద ప్రారంభించాను. ఒక 4 మెట్లు ఎక్కిన తర్వాత నా వల్ల కాలేదు. తిరిగి రాకూడదు, పైకి మాత్రమే వెళ్ళాలి. తిరిగి రావడానికి ఏంటి, నడవకూడదు. తిరిగి రావాలంటే మరల అట్లాగే మోకాళ్ళ మీదే రావాలి. నేను కొద్దిసేపు అలాగే ఉండి మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ఇది నిజమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క రక్తము, తప్పకుండా నన్ను నడిపించాలని జపం చెప్పుకొని మరలా
నా నడకను మోకాళ్ళ మీద ప్రారంభించి అలా ఒక 10 మెట్లు ఎక్కాను. 10 మెట్లు ఎక్కిన తర్వాత ఒక రక్తపు బొట్టు అక్కడ కనబడుతుంది. దాని మీద నా తలను ఉంచి ప్రార్థన చేసి ఇక వెనుగు తిరగకుండా 50 మెట్లు కూడా అట్లాగే మోకాళ్ళ మీద ఎక్కి నేను ఆ సాక్షాత్తు క్రీస్తు ప్రభు కార్చినటువంటి ఆ రక్తపు బొట్టులను నేను కళ్ళారా చూశాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వరకు కూడా అనేక మంది భక్తులు అక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది మోకాళ్ళ మీద ఆ మెట్టులు ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కి వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. కారణం ఒక్కటే, సాక్షాత్తు అక్కడ క్రీస్తు ప్రభు యొక్క రక్తము ఉంది అని విశ్వసిస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ దివ్య సప్రసాద మహోత్సవం మరొకసారి మన విశ్వాసాన్ని దృఢపరుస్తూ ఉంది. ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నా యందును, నేను వాని యందును నివాసం ఉంటాము అని సాక్షాత్తు క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దివ్య సప్రసాదము కేవలం ఒక ప్రసాదం కాదు, అది సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క శరీరము, క్రీస్తు ప్రభు యొక్క రక్తము. ఎవరైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తారో వాళ్లకు దేవుడు తప్పనిసరిగా తన యొక్క ప్రేమను కుమ్మరిస్తాడు అని, తనను నడిపిస్తాడని, తన జీవితాన్ని మారుస్తాడని ఈ మహోత్సవం మనందరికి కూడా తెలియజేస్తూ ఉంది. ఈ అద్భుతాలు మన విశ్వాస జీవితాన్ని మరి పదిలపరుస్తూ పటిష్టం చేస్తూ ఇంకా మనలను బలవంతులుగా మారుస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దివ్య సప్రసాదం ఎడల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం మనందరికీ కూడా రోజువారి జీవితంలో చాలా చాలా అవసరము. దాన్ని ఒక ప్రసాదంగా రోజువారి ఆహారంగా చూడవద్దు. దాన్ని మనం చాలా పవిత్రమైనటువంటి సాక్షాత్తు క్రీస్తు ప్రభువే దానిలో ఉన్నాడనేటటువంటి విశ్వాసంతో ఆ దివ్య సప్రసాదాన్ని మనందరం కూడా స్వీకరించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసం మనందరికీ కూడా అవసరం. ఆ విశ్వాసం కోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. నిరంతరము జీవించడానికి ప్రభు యొక్క శరీర రక్తమే మనకు అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, అలా నిరంతరం జీవించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఆ శరీర రక్తాలను మనందరం కూడా యోగ్యంగా స్వీకరిస్తూ ప్రభువు మనందరినీ కూడా దీవించాలని ఈ దివ్య పూజా బలిలో వేడుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరియకు పుట్టెను. పొంతు పిలాతు అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరముతో ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కూర్చోండి, అర్పణ గీతం పాడండి. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే
పీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో ద్రాక్షారసప్పములు కష్టార్జిత భూఫలముల్ ద్రాక్షారసప్పములు కష్టార్జిత భూఫలముల్ అనురాగభరిత పుష్పాంజలులు అర్పించమరమిట చేరితిమి అనురాగభరిత పుష్పాంజలులు అర్పించమరమిట చేరితిమి ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో మా మనసు మమతలను మా తనువు చేష్టలను మా మనసు మమతలను మా తనువు చేష్టలను మా జీవితములే కానుకగా అర్పించమరమిట చేరితిమి మా జీవితములే కానుకగా అర్పించమరమిట చేరితిమి ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ మహోత్సవములో అప్పరసములను కానుకగా నీ దివ్య సన్నిధికి తెచ్చితిమి. ఈ కానుకలు సూచించు శాంతి సమైక్యములను నీ శ్రీ సభ కరుణతో దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు ప్రభువు తన అపోస్తులతో కలిసి గడరాత్రి భోజనమున భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకొక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలములను యుగాంతము వరకు మేము అనుభవించినట్లు ఈ దివ్య బలి క్రీస్తు తన శరీర శ్రమల జ్ఞాపకార్థము ఏర్పాటు చేసెను. ఈ విధముగా గౌరవప్రదమైన దివ్య సంస్కారమందు నీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వమునందు స్థిరపరుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధములో ఐక్యమగుచున్నది. ఇంతటి అద్భుతమైన దివ్యాహారమును సేవించి మేము ముతాన క్రీస్తుని పోలి పురోగమించున్నాము. అందువలన ఇహపరములు ఏకమై నిన్ను ఆరాధించు నీకొక నూతన స్తుతి గీతమును ఆలపించున్నవి. మేమును దూతల దళములతో ఏకమై నిరతము నీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, మా జోసఫ్ రాజరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆదరుని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకమే యొక్క పాపం పడించే ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకమే యొక్క పాపం పడించే ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపం పడించే ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ఇష్టమైన పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితములను చేర్చునుగాక. ఆమేన్. విందు జీవపు ఊటలు చెలు చెలచారి హృదిని చేరు విందు. యేసుని దేహము దానము చేయ భూమికి దిగిన విందు. క్షమను సగు విందు, కరుణ చూపు విందు. క్షమను సగు విందు, కరుణ చూపు విందు. కలుషము బాపును కలతలు తీర్చును పరమ దివ్య విందు. కలుషము బాపును కలతలు తీర్చును పరమ దివ్య విందు. ఆరగించరండి, స్వీకరించరండి. ఆరగించరండి, స్వీకరించరండి. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా రుదించి మమతల విరజల్లే అమృతరస విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా రుదించి మమతల విరజల్లే అమృతరస విందు. ఆరగించరండి, స్వీకరించరండి. ఆరగించరండి, స్వీకరించరండి. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. పావన రుదిరము గలగల పారి ప్రేమను సగు విందు. వరవాహినిలో అలసిన ప్రజలకు సేద తీర్చు విందు. పావన రుదిరము గలగల పారి ప్రేమను సగు విందు. వరవాహినిలో అలసిన ప్రజలకు సేద తీర్చు విందు. శుద్ధమైన విందు, పరిశుద్ధుని విందు. శుద్ధమైన విందు, పరిశుద్ధుని విందు. రక్షణనిచ్చును స్వస్థతను సగును పరమ ప్రేమ విందు. రక్షణనిచ్చును స్వస్థతను సగును పరమ ప్రేమ విందు. ఆరగించరండి, స్వీకరించరండి. ఆరగించరండి, స్వీకరించరండి. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా రుదించి మమతల విరజల్లే అమృతరస విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా రుదించి మమతల విరజల్లే అమృతరస విందు. ఆరగించరండి, స్వీకరించరండి. ఆరగించరండి, స్వీకరించరండి.
మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు పాపులగా చెడియో ప్రభువా పాపము బాపుము ఈ భువిలో పాపులగా చెడియో ప్రభువా పాపము బాపుము ఈ భువిలో సప్రసాదములు దాగినవో సతత జీవుడా దయగొనుమా సప్రసాదములు దాగినవో సతత జీవుడా దయగొనుమా సత్యము నీవే జీవము నీవే సత్యపు మార్గము నీవే మాకు పాపులగా చెడియో ప్రభువా పాపము బాపుము ఈ భువిలో పాపులగా చెడియో ప్రభువా పాపము బాపుము ఈ భువిలో జీవజలము మాకు సగుటకై త్రోవ చూపుము యేసు ప్రభు జీవజలము మాకు సగుటకై త్రోవ చూపుము యేసు ప్రభు బ్రోవును మన్మున్ జీవనదాత పావనుడవు ఈ పాపులను పాపులగా చెడియో ప్రభువా పాపము బాపుము ఈ భువిలో పాపులగా చెడియో ప్రభువా పాపము బాపుము ఈ భువిలో దివ్యమైన ఈ ఔషధము జాలమెంతయు లేక మనం దివ్యమైన ఈ ఔషధము జాలమెంతయు లేక మనం జీవమునందలో కొనబోధం రారే పురజన సంగమిట పాపులగా చెడియో ప్రభువా పాపము బాపము ఈ భువిలో పాపులగా చెడియో ప్రభువా పాపము బాపము ఈ భువిలో సప్రసాదములు దాగినవో సతత జీవుడా దయగొనుమా సప్రసాదములు దాగినవో సతత జీవుడా దయగొనుమా సత్యము నీవే జీవము నీవే సత్యపు మార్గము నీవే మాకు పాపులగా చెడియో ప్రభువా పాపము బాపము ఈ భువిలో పాపులగా చెడియో ప్రభువా పాపము బాపము ఈ భువిలో. అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. దివ్య సప్రసాద ప్రభువు ఈరోజు ఈ క్రీస్తు ఈ విశ్వాసంలో మరింత బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించమని పుణ్యాస్వారి చేసిన ప్రార్థన ద్వారా ప్రభుని వేడుకుందాము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు క్రీస్తుని ప్రక్కలోని కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తుని భవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మెడబాయినట్లు చేయకండి, దుష్టతుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, అను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల ప్రార్థన మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను నిలిచినారు అని దేవుని గురించి పూర్వకాలమందు
దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగములను విచారించి తలంపుచే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాడిని దిద్దుకొన్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి యేసువా, దేవవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించి నీ దివ్య జీవనములో భాగస్థులమైతిమి. నీ రాజ్యములో చేరి నిత్య ఆనందమును పొందు అర్హతను కూడా మాకు ప్రసాదించమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శుభకరమాతా మరియమ్మ మాకై